పర్యటనల్లో తనకు భద్రత కల్పించలేదంటూ వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ఆరోపణలన్నీ పచ్చి అబద్ధాలని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. జగన్ తన పర్యటనల సమాచారాన్ని సరిగా తెలియజేయకపోయినా మాజీ ముఖ్యమంత్రి హోదాలో నిబంధనల ప్రకారం ఆయనకు పూర్తి స్థాయిలో భద్రత కల్పిస్తున్నామని నిన్న ఒక ప్రకటనలో తెలిపింది. రాప్తాడు, తెనాలి, సత్తెనపల్లి, తెనాలి, పొదిలి, గుంటూరు మిర్చియార్డ్, కడప, పులివెందులతో పాటు శ్రీ సత్యసాయి జిల్లాలో ఇటీవల జగన్ పర్యటించారని, ఆ పర్యటనలన్నిటిలోనూ అవసరమైన మేర భద్రత కల్పించామని వివరించారు. ఆయన త్వరలో నెల్లూరు పర్యటనకు వెళ్లనున్న నేపథ్యంలో కావాల్సిన భద్రతా ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపింది. అదనపు ఎస్పీ స్థాయి అధికారి నుంచి హోంగార్డు స్థాయి వరకు వందల మందిని ఈ విధులకు కేటాయిస్తున్నామని తెలిపింది. జగన్ రాప్తాడు పర్యటనకు 506 మంది పోలీస్ సిబ్బందిని, 5 స్పెషల్ పార్టీ బృందాల్ని, ఏపీఎస్పీ బెటాలియన్ల నుంచి 2 బృందాల్ని కేటాయించాము. సత్తెనపల్లి పర్యటనకు 679 మంది పోలీస్ సిబ్బందిని, 15 రోప్ పార్టీలను వినియోగించాము. గుంటూరు మిర్చియార్డ్ పర్యటనకు వెళ్లినప్పుడు 120 మంది పోలీసులను, 2 రోప్ పార్టీలను, తెనాలి పర్యటనలో 123 మంది పోలీసులను, 2 రోప్ పార్టీలను పెట్టాం. శ్రీ సత్యసాయి జిల్లాలో మురళీనాయక్ కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్తే 394 మందితో భద్రత కల్పించాం. ఆయన పులివెందులకు వెళ్లినప్పుడు 71 మంది పోలీస్ సిబ్బందిని, రోప్ పార్టీలను ఏర్పాటు చేశామని ప్రభుత్వం ఆ ప్రకటనలో తెలిపింది. ఇక జగన్ పర్యటన తీరు చూస్తుంటే ఆయనకు భద్రత కల్పించడం కాదు, ఆయన సైకో మూక నుంచి ప్రజలకే రక్షణ కల్పించాల్సిన అవసరం ఉంది. ఆయనకు ప్రధాన ప్రతిపక్ష నేత హోదా లేకపోయినా ప్రభుత్వం ప్రోటోకాల్ కల్పిస్తోంది. ప్రజాస్వామ్యంలో నిరసనలకు అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో జగన్ పర్యటనలకు తగిన భద్రత కల్పిస్తున్నాం. ఆయన సైకో మూకలు, బ్లేడ్ బ్యాచ్, గంజాయి, బెట్టింగ్ ముఠాలను వెంట పెట్టుకుని వెళ్తూ రెచ్చగొడుతున్న సంయమనం పాటిస్తున్నాం. అయినా వైసీపీ శ్రేణులు రెచ్చగొట్టేలా వ్యవహరిస్తూ శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నాయని ఆ ప్రకటనలో వివరించింది. ఇక వైసీపీ శ్రేణులను రెచ్చగొడుతూ ఉన్మాదుల్ని వెంటేసుకొని తిరుగుతూ తన కారు కిందే పార్టీ కార్యకర్తను తొక్కించుకుంటూ వెళ్లిన జగన్ తప్పు ఒప్పుకోకుండా తిరిగి ప్రభుత్వం పైనే తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. వైసీపీ కార్యకర్తలు రఫా నరికేస్తానంటూ రెచ్చగొట్టేలా ఫ్లెక్సీలు పెడుతుంటే అందులో తప్పేముందని ఎదురు ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి వాటిని ఉపేక్షించవద్దని పోలీసులకు ఆదేశాలిచ్చామని ఆ ప్రకటనలో స్పష్టంగా తెలిపింది.